మరొకసారి దేవుని మహాకృప, ఆయన దయ, మనము ఆయన సన్నిధిలో ఆయనను సేవించి ఆరాధించడానికి మనకు అనుగ్రహించబడినటువంటి కృపను బట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు, వందనాలు చెల్లించేవారుగా ఉన్నాం. దేవుడు మనందరి పట్ల ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఉన్నాడు. ఈరోజు ఒక చిన్న దేవుని మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఈరోజు మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే లోకంలో క్రైస్తవులముగా, దేవుని బిడ్డలుగా, మనము దేవుని ప్రజలుగా మనం మార్చబడిన తర్వాత కొన్ని విషయాలను మనము చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధానమును, విశ్వాసమును కలిగి ఉండాలి. అలాగే ప్రభు సన్నిధిలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను కూడా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకనంటే క్రైస్తవ జీవితము అంటే దేవునిని ఎరిగినటువంటి దేవుని ప్రజలకు భూమి మీద ఈ జీవితం అనేది చాలా విలువైనది. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులను చేయడానికి దేవుడు భూమి మీద మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ పనులను మనము నెరవేర్చడం ద్వారా మన భక్తి జీవితంలో మనం అలసిపోకుండా, ఎందుకంటే చాలామంది దైవభక్తి అంటే ఏమున్నదిలే, ఆదివారం చర్చికి వెళ్ళొస్తే సరిపోతుందిలే అన్నట్లుగా చాలామంది అనుకుంటారు. అందువలన దైవభక్తి వాళ్ళకి అంతవరకు అర్థమైంది కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళడం రావడం వరకే దైవభక్తి వాళ్ళ మధ్యలో ఉంటుంది. కానీ దైవభక్తిలో ఒక మనిషి పరిపూర్ణుడు కావాలి. యేసు ప్రభు ధనవంతునితో చెప్పిన మాట ఏంటంటే, నీవు పరిపూర్ణుడవు కాగోరిని ఎడలా అన్నాడు. అంటే దైవభక్తిలో పరిపూర్ణతలోనికి ఒక వ్యక్తి రావాలి అని అంటే మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని పనిలో మనకి ఎక్కడైతే మనము వాటిని సరిగా చేయలేకపోతున్నామో వాటిని మనము గమనించాలి. ధనవంతుని దగ్గరికి, ఆ యొక్క యవనస్తుడైన ధనవంతుని దగ్గరికి యేసు ప్రభు రానంత వరకు ధనవంతుడు భక్తి జీవితాన్ని చక్కగానే కొనసాగిస్తున్నాను అనుకున్నాడు. సో నేను ధనవంతుడిగా ఉన్నాను, నేను ఆజ్ఞలను అనుసరిస్తున్నాను, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను అనుకున్నాడు. కానీ యేసు ప్రభువు అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి అని. ఆజ్ఞలను పాటిస్తున్నానని చెప్పుకుంటున్నప్పటికీ ఆయనలో కూడా లోపాలు ఉన్నాయని ఆయనకి ఎప్పుడు అర్థమైంది? యేసు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని యేసు ప్రభు చెప్పంత వరకు ఆయనలో కొదువు ఉన్నట్లు ఆయన అనుకోలేదు. ఆయన అనుకున్నది ఏంటంటే, నేను భక్తి జీవితాన్ని సరిగానే నేను అనుసరిస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని బాగానే పాటిస్తున్నాను, ఆజ్ఞలను పాటిస్తున్నాను, నేను చనిపోతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాను, చేరుకుంటాను అనుకున్నాడు. కానీ మనకు తెలియకుండానే కొంత లోపం మన దగ్గర ఉంటుంది. ప్రతి మనిషి దగ్గర లోపాలు ఉంటాయి. వాటిని మనం దేవుని వాక్యము చేత సరిచూసుకునే వరకు, వాక్యము ద్వారా మనం దానిని గ్రహించే వరకు మనకు కూడా తెలియదు ఆ సంగతి. అందుకని మనము దేవుని ప్రజలముగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలో కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం చేయాల్సిన పని ఉంది అని మనకు తెలుస్తుంది. ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకు వస్తే మన పని పూర్తి అవ్వలేదు. బాప్తీసం తీసుకొని మనం చర్చికి వెళ్ళి ఒక పూట మనం ప్రార్థన చేస్తేనే మనం నిత్య జీవంలో ప్రవేశించలేము. మన భక్తిని మనము సరిగా కొనసాగించగలుగుతున్నామా లేదా అన్నటువంటి ఆ విషయాలను మనము దేవుని వాక్యము ద్వారా మనం సరిచూసుకున్నప్పుడు, ఎందుకంటే ఆ యొక్క దేవుని వాక్యమును మనం సరిచూసుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ యొక్క పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మనము 9వ వచనమును మనం చదివితే, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆదిత్యము చేయుడి. సో ఇక్కడ ఈయన సనగకుండా, ఎందుకంటే ఆదిత్యము చేయాలి తప్పనిసరిగా. ఆదిత్యము చేయడానికి ముందు సనగకూడదంట. ఎవరికైనా మనము ఆదిత్యము చేయాలి అనుకుంటే మనం సనగకుండా చేయాలి. ఎందుకంటే
సనుగులను సంచయములను మానుకోవాలి. సనుగుడు అనేది మనకి ఇప్పుడు ఉండకూడదు, సనగకుడి. ఎందుకంటే సనిగి చాలా మంది సంహారకుని చేత సంహరింపబడ్డారు. అంటే సనగడం అనేది, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు అరణ్యంలో ఏం చేశారు? సనిగారు. సనిగినప్పుడు సంహారకుడు వచ్చి వాళ్ళను ఆయన అనేకులను సంహరించాడు, చాలామంది చనిపోయినారు. అందుకని సనగకుండా చూసుకోవాలి. ఆతిథ్యం చేయాలనుకునే ప్రతి వ్యక్తి, ఎవరికైనా ఆతిథ్యం చేయాలనుకుంటే, ఎవరికి? పరిశుద్ధులకు. నువ్వు లోకంలో మనము చాలామందికి ఆతిథ్యం ఇచ్చి ఉంటాం. మనం ఒకప్పుడు 4వ అధ్యాయంలోనే మనము చూస్తే, ఒకసారి ఈ 3వ వచనం చూస్తే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు. చూసారా? ఇంతకు ముందు కూడా చాలా మందికి మనం ఆతిథ్యం ఇచ్చుంటాము అని అంటున్నాడు ఈయన. ఇంతకు ముందు మీరు చాలా మందికి ఆతిథ్యం ఇచ్చుంటారు, విందులు చేసి ఉండుంటారు. విందులు చేసినప్పుడు చాలా మందిని పిలిచి వాళ్ళకు మీరు ఆతిథ్యం ఇచ్చున్నారు. ఎప్పుడు? మనము చేయదగ్గని విగ్రహ పూజలు చేసినప్పుడు, ఈ లోక సంబంధమైన సాతాను యొక్క క్రియలను మనము జరిగించేటప్పుడు, అప్పుడేం చేస్తున్నాం? మనం కూడా విందులు చేసి ఆతిథ్యం ఇచ్చి చాలా మందిని పిలుచుకొని వాళ్ళకు భోజనాలు పెట్టి మనము ఆతిథ్యం ఇచ్చాం. సో ఆ రోజుల్లో అది చాలా ఉత్సాహంగా జరిగి ఉంటుంది. అప్పుడప్పుడు తిరణాలు జరుగుతాయి. తిరణాలు జరిగితే అందరిని, బంధువులందరిని పిలుచుకొచ్చుకుంటారు. ఆ బంధువులు వస్తున్నారని తెలిసినప్పుడు ముందే కావలసిన అన్ని సరుకులు, ఇంట్లోకి కావలసిన నిత్యావసర వస్తువులన్నిటినీ తెచ్చిపెట్టేస్తారు, మాంసానికి రెడీ చేస్తారు. సో అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, వాళ్ళకు విందులు చేసేటప్పుడు, నువ్వు తిను అని అంటారు, ఇంకా తినమంటారు. ఇది కాదు ఇంకొకటి చేయమంటారు, ఇదిగో ఇంకొకటి చేసి పెడతాం, ఇదిగో ఈ మాంసం తినకపోతే ఈ మాంసం తినండి, ఈ అన్నం తినకపోతే ఈ అన్నం తినండి. సో ఇట్లా ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, అప్పుడు విందులు చేసినప్పుడు వాళ్ళను ఎన్నో రకాలుగా వాళ్ళకు విందులు చేస్తారు చాలామంది. సో అవన్నీ ఉపయోగం లేనటువంటి విందులు అవన్నీ. ఎందుకని? అవన్నీ త్రాగుబోతులు విందులు అన్నాడు. అవన్నీ త్రాగుబోతులు విందులు. సో ఇవన్నీ తాగడానికి, తినడానికి, పెద్దోళ్ళు అన్నట్టు తన్నుకోవడానికి, తలకు పోసుకోవడానికి చేసేటువంటి విందులు అవన్నీ. ఇవి ఏ ఒక్క వ్యక్తికి ఏమాత్రం భక్తిని కానీ, నీతిని కానీ, యథార్థతను కానీ ఈ విందులు నేర్పించినవి కాదు. ఈ విందులు తినడానికి, త్రాగడానికి, సో రకరకాలైనటువంటి పాపపు క్రియలు చేయడానికి చేసేటువంటి విందులు ఇవన్నీ. ఈ విందులు లోకంలో మనుషులు చాలా రకాలైనటువంటి విందులు చేస్తుంటారు. అంతేకాదు, ఇంకా ఈ లోకంలో మనము ఈ జీవితంలో జీవించేటప్పుడు క్రైస్తవులు కూడా విందులు చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలంట. ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చే అలవాటు ప్రతి వ్యక్తికి అలవాటు కావాలి. సో మీ దగ్గరికి ఎవరైనా పరిశుద్ధులు వస్తే, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు వస్తే, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరెవ్వరు కూడా ఎంత మాత్రము కూడా ఆలోచించకూడదు. ఇక్కడ ఆతిథ్యం ఇవ్వాలి, సనగకుండా ఇవ్వాలి. మనం అన్నం పెట్టేటప్పుడు పరిశుద్ధులకు సనుగుకోకూడదు. ఎందుకు సనగడం? ఎందుకు? ఏ పని చేసినా సనగకూడదు. హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, దేవుడు ఆనందించేటట్టు చేయాలి, దేవుడు మెచ్చుకునేటట్టు చేయాలి, పరలోకంలో ప్రతిఫలం వచ్చేటట్లు చేయాలి. అంతే. ఇప్పుడు మనం ఏం చేసినా ఇంతవరకు చేసే పని అయితే, ఈ లోకం వరకు చేసే పని అయితే మనం ఎవరికి ఆతిథ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం ఏముంది? మనం ఇక్కడ ఏ మంచి పని చేసినా ప్రభువు నామమున, అందుకన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చు జీతము నా యొద్ద ఉన్నది. అంటే మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఈ యొక్క క్రియలన్నిటికీ తగినటువంటి ప్రతిఫలాన్ని యేసు ప్రభు తీసుకొని రాబోతున్నాడు. నువ్వు ఏదైతే చేసుకున్నావో, నువ్వు ఏ మంచి పని అయితే చేసావో, దేవుని నమ్ముకొని యథార్థమైనటువంటి హృదయంతో నువ్వు ఏ పని చేసావో ఆ పని పరలోకములో నీ కొరకై సిద్ధపరచబడి ఉంది. ఆ ప్రతిఫలాన్ని ప్రభు, ఆ జీతాన్ని తీసుకుని రాబోతున్నాడు. నువ్వు చేసిన పనిని, నువ్వు నిన్న చేసావు, లేకపోతే కొన్ని రోజుల కిందట పరిచర్య చేస్తుంటావు, ఆతిథ్యం ఇచ్చుంటావు, కొంత డబ్బు ఖర్చు పెట్టుంటావు.
ఆ పని అంతటితో అయిపోయింది. సో ఇంకా అది అయిపోయింది. కానీ ఇక్కడైతే అయిపోయింది, కానీ అక్కడ నీ కొరకు జీతముగా ఉంది. నువ్వు చేసినటువంటి పనిని అక్కడ ఆయన జీతం ఇవ్వడానికి ఆయన సిద్ధపరిచాడు. మనం చేసినటువంటి మంచి పనిని, ప్రభువు నామమును బట్టి చేసినటువంటి పనికి ప్రతిఫలాన్ని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. సో మనలో చాలామందికి ఈ సంగతి తెలియట్లా. చాలామందికి అర్థం కాక ఆతిథ్యం ఇవ్వడానికి, ఎవరైనా పాస్టర్లు వస్తే చేర్చుకోవడానికి, వాళ్ళకు భోజనం పెట్టడానికి, వాళ్ళకు వండి పెట్టడానికి బాధపడేవాళ్ళు, అభ్యంతరపడేవాళ్ళు, కొంత అలక్ష్యం చేసేవాళ్ళు, రకరకాలైనటువంటి జనాన్ని మనం చూస్తుంటాం మన లోకంలో. సో నిజంగా మీరు ఎప్పుడైనా చాలామందిని చూడండి, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెళితే సమయానికి వాళ్ళకు భోజనం సిద్ధపరచడానికి ఆసక్తి చూపించే వాళ్ళు తక్కువైపోయారు. ఇప్పుడు ఎవరు పెద్దగా అవి పట్టించుకోవట్లేదు. పాస్టర్ వచ్చినాడు అంటే ప్రార్థన చేసుకొని ఏదో ఉంటే కానుక ఇస్తారు, ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తున్నారు. ఎందుకనంటే ఇక్కడ వాళ్ళకు సరైనటువంటి అవగాహన కలగట్లేదు. ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి సరైనటువంటి అవగాహన వాళ్ళకు కలగట్లా. మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి ఆతిథ్యము? ఎందుకనంటే ఒకప్పుడు ఎంతోమందికి ఎన్నో విందులు చేశాము, ఎంతోమందికి ఆతిథ్యం చేశాము. మనం ఎంతోమందికి డబ్బున్న వాళ్ళు వస్తే చేశాము, ఎవరో దూరపు బంధువులు వస్తే చేశాము, స్నేహితులు వస్తే చేశాము. ఎంతోమంది వచ్చినప్పుడు ఎంతోమందికి విందులు చేశారు కదా, ఆతిథ్యం ఇచ్చారు కదా. ఇప్పుడు పరిశుద్ధులు వచ్చినప్పుడు, దేవుని ప్రజలు వచ్చినప్పుడు, పరిచారకులు వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు అలవాటు అయిపోయింది వీళ్ళకు అని అంటే, లోకంలో రాను రాను ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనుషులు ఈ మంచి కార్యాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. కొంతమంది చేయాలంటే సనగడం ఎందుకు? చేస్తే మంచిగానే చేయాలి. సనగడం ఎందుకు? ఇస్తేనే నువ్వు దేవునికి ఇచ్చావు, హృదయపూర్వకంగా ఇచ్చేసాయి. దేవుని పేరట ఏదైనా పెట్టావు, హృదయపూర్వకంగా పెట్టేసేయి. మరలా సనగడం ఎందుకు? వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఎక్కువైపోయినారు. ఇలా అనుకుండేవాళ్ళు విశ్వాసులే అలా అనుకుంటున్నారు చాలామంది. అయ్యా మొన్న ఒక పాస్టర్ వచ్చాడు, నిన్న ఒక పాస్టర్ వచ్చాడు, ఈరోజు ఒక పాస్టర్ వచ్చాడు. వస్తే రాని, నీకేమైంది? నిన్ను దేవుడిని ఇంటికి పంపించినాడంటే అది నీ మంచి కోసమే పంపించాడు అనుకోవాలి. వాళ్ళు వచ్చినారంటే నువ్వు ఎందుకు సనగడం, ఎందుకు గొనగడం? అవసరం లేదు. నీ ఇంటికి వచ్చాడు, గ్లాసుడు మంచినీళ్ళు చాలు, దేవుడు సంతోషిస్తాడు. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా వాక్యంలో రాయబడింది ఏమిటి? గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా దేవుని దగ్గర నీ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు అన్నాడు. మరి అలాంటప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తేనే, గ్లాసు మంచినీళ్ళు విలువెంత చెప్పండి? మీ ఇంట్లో ఎన్నిసార్లు కింద పారబోస్తుంటారు? తాగుతా కొన్ని గ్లాసులో నిలబడితేనో లేకపోతే బాటిల్స్లో ఉంటే కొన్నిసార్లు బాటిల్ పడేస్తుంటారు. ఆ కొన్ని మంచినీళ్ళు నీ ఇంటికి వచ్చిన ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమతో నీ ఇంటికి చేర్చుకొని నీవు గ్లాసుడు మంచినీళ్ళు హృదయపూర్వకంగా ప్రేమతో ఇస్తే అది నీకు ప్రతిఫలముగా మారుతుంది అని అంటే దేవుడు ఎంత న్యాయవంతుడో, నీ ప్రతి పనిని, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో నువ్వు అర్థం చేసుకో. అంటే ప్రతి దానిని దేవుడు లెక్కిస్తున్నాడు. అందుకే అన్నాడు సనగకుండా ఆతిథ్యం ఇవ్వాలి. లోకంలో ఎంతమందికి నువ్వు ఎన్ని విందులు చేసావో, ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చావో, ఇవన్నీ నీకు ఈ లెక్కలోనికి రావు. పరిశుద్ధులకు నువ్వు పరిచర్య చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక మాట కూడా చెప్తాం చూడు. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, చూడండి, పరిశుద్ధుల అవసరతలో పాలు పంపులు పొందాలంట. ఎందుకనంటే పరిశుద్ధులు దేవుని పని చేస్తూ ఉంటారు కాబట్టి ఏం చేయాలి? అప్పుడు పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందాలి. దేవుని పని జరుగుతుంటే, దేవుని సేవకులు దేవుని పని జరిగించేటప్పుడు
ఈ పరిశుద్ధుల యొక్క అవసరతలు ఉంటాయి, పరిశుద్ధులకు అవసరాలు ఉంటాయి. ఇప్పుడు సేవ చేసినంత మాత్రాన మేము అన్నం తినకుండా ఉంటామా? బట్టలు కట్టుకోవాలన్నా అవసరాలు ఉంటాయిగా. సేవకి వెళ్ళాలంటే ఎంతో, ఎక్కడికి వెళ్ళాలన్నా ఖర్చు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏ చిన్న మీటింగ్ వెళ్ళాలన్నా, ఏ చిన్న మీటింగ్ పెట్టాలన్నా అప్పుడు ఏముంటుంది చెప్పండి? దానికి తగిన ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ అవసరాలు ఎలా తీర్చబడాలంట? ఎవరు తీర్చాలంట? పరిశుద్ధుల అవసరాలను పరిశుద్ధులే తీర్చాలి. పరిశుద్ధుల అవసరాలను, దేవుని ప్రజల అవసరాలను దేవుని ప్రజలే తీర్చాలి. బయట వాళ్ళు తీర్చకూడదు. బయట వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళి మనం ఎవరిని, అయ్యా ఇదిగో ఈ పని చేస్తున్నాము, ఇదిగో యేసు ప్రభు సువార్త సభలు జరుగుతున్నాయి, ఇదిగో మా చర్చిలో భోజనాలు జరుగుతున్నాయి, నువ్వు మాకు చెయ్యయ్యా ఇవ్వయ్యా అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇవ్వాల్సిన పని కూడా లేదు అసలు. ఎందుకనంటే పరిశుద్ధులు మనము, ప్రభు రక్తంతో కడగబడ్డాము, విమోచించబడ్డాము, దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు. మనం కష్టపడి పని చేసుకుంటున్నాం. మన కష్టార్జితంలో నుంచి మనం తలా 100, తలా 50, తలా ఎంతో మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో కొంత ఖర్చు పక్కన పెట్టినా దేవుని పని చాలా చక్కగా జరిగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పని చాలా చక్కగా జరిగిపోతుంది. ఎందుకంటే మనము చేసే ప్రతి పని మనకు పరలోకములో ఉండాలి. ఇక్కడ పరిశుద్ధులు, దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు, దేవుని పని జరిగించే వాళ్ళు, వీళ్ళకి అవసరాలు ఉంటాయి. మరి వీళ్ళ అవసరాలు తీర్చాలంటే పౌలు అంటాడు, మాటి మాటికి మీరు నా అవసరతను తీరుస్తూ వచ్చారన్నాడు. ఆయన పరిచర్య చేసేటప్పుడు ప్రయాణాలు ఉన్నాయి, దానికి ఖర్చు ఉంటుంది. సువార్త పరిచర్యలో ఎంతో భారం ఉంటుంది. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంట? పరిశుద్ధులు మాటి మాటికి ఆయన అవసరాలు తీరుస్తూ ఉండేవారు. అవును, మనం భూమి మీద బ్రతికినంత కాలం నీ చేతులలో నుంచి దేవుని కొరకు, పరిశుద్ధుల పరిచర్యల కొరకు, ప్రభు పని కొరకు మన చేతుల్లో నుంచి కొంత సొమ్ము దేవుని పని కొరకు వెళ్తూ ఉండాలా. ఎందుకనంటే ఇలా వెళితే జరిగేది ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు దేవుని వాక్యంలో ఈ నీకు పరిచర్యలో పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటిది, పరిశుద్ధుల యొక్క పరిచర్యకు తగినటువంటి అవసరాలు తీర్చడానికి, పాలు కలిగి ఉండడానికి ప్రభు నీకు ఆ స్టేజీని ఇచ్చాడు. మరి వాళ్ళకు మీకు పరిచర్య చేసే అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, మీకు పరిచర్య చేస్తున్నారు, మీకు వాక్యం అందిస్తున్నారు. అవునా కదా? మీకు వాక్యం అందిస్తున్నారు. ప్రభు మార్గంలో మీరు నడవడానికి మీకెంతో వాళ్ళు అనుదినము మీకు వాక్యం అందించి, మీరు వెనుకబడుతుంటే మిమ్మల్ని ప్రభు సన్నిధికి ముందుకు నడిపిస్తూ, బలపరుస్తూ అనేక విధాలుగా మీకు ఎంతో సహకారులుగా ఉన్నారు. వాళ్ళు మీ ఆత్మల విషయంలో నిజంగా చెప్పాలంటే మనము పరిచర్య చేసే పరిశుద్ధులకు మనము రుణస్థులము చెప్పాలంటే. ఎందుకంటే మన ఆత్మలను వాళ్ళు కాయిచున్నారు కాబట్టి వాళ్ళకు మనము రుణస్థులమై ఉన్నాం. పౌలు అన్నాడు, మీరే నాకు రుణస్థులై ఉన్నారు, ఎందుకంటే మీ ఆత్మల రక్షణ కొరకు నా యొక్క ప్రయాస ఎంతో మీకు తెలుసు అని చెప్పాడు. ఎందుకంటే నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు కొన్ని కోట్లు ఇచ్చినా నీ ఆత్మను రక్షించుకోగలుగుతావా? నీ ఆత్మకు నిత్య జీవానికి కావలసినటువంటి ఆ మాటలను, దేవుని బోధను నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే నీకు ఆ మాటలు అందుతాయి చెప్పండి. డిస్ట్రిబ్యూటర్కి నెలకు 500 ఇస్తే సినిమాలు, బూతు మాటలు వస్తాయి. దాని ద్వారా ఏమన్నా హృదయం బాగుపడద్దా? ఏమి లేదు. బయట ఎక్కడ మనం ఖర్చు పెట్టినా, ఏ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టినా ఇవన్నీ పనికిరానటువంటి వ్యవహారాన్ని, మనకు పనికి మాలిన మాటలనే మనకు వివరిస్తుంటాయి, తెలియజేస్తుంటాయి. ఇంకొంచెం డబ్బు డబ్బులు బాగా ఖర్చు పెట్టి బాగా చదువుతుంటారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. భూమి మీద బ్రతకడానికి కావలసిన ఈవులను సంపాదించుకుంటాం, కానీ ఆత్మను సంపాదించుకోగలిగిన వాటిని వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఆత్మకు కావలసినటువంటి జీవాహారాన్ని వాళ్ళు ఇవ్వగలుగుతారా? అందుకే పౌలు అన్నాడు, మీరే నాకు రుణస్థులై ఉన్నారని అన్నాడు. మాటి మాటికి మీరు నా అవసరాలు తీర్చినా మీరు ఇంకా నాకు రుణస్థులై ఉన్నారు, ఎందుకంటే మీ ఆత్మ రక్షణ కొరకై నేను పడిన ప్రయాస అంత గొప్పదని చెప్పాడు. ఒక ఆత్మ రక్షణ కొరకు, ఒక ఆత్మను ప్రభు సన్నిధిలో నడిపించడానికి ఒక దైవ సేవకుడు పడేటువంటి ఒక ప్రయాస నీవు
ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా నీవు దాన్ని ఎలా చెల్లించుకోలేవు. అందుకనే యేసు ప్రభు తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చినప్పుడు, ఆయన గూర్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రకటింపజేస్తున్నప్పుడు, దీనిని కొరకు మనం ఎంత వెల ఇచ్చినా కూడా మనము ఆయనకి ఇంకా రుణస్థులమే మనం ప్రభువుకి. అలాగే పరిచారకులు కూడా మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. వాళ్ళు పాటలు పాడే వాళ్ళు కొంతమంది, కొంతమంది మరి స్వస్థపరిచేటువంటి వరాలు కలిగిన వాళ్ళు కొంతమంది, బుద్ధివాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది, జ్ఞానవాక్యం చెప్పేవాళ్ళు కొంతమంది. సో వీళ్ళందరిని ఎందుకు దేవుడు మన మధ్యలో ఎందుకు ఉంచినాడు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి తలాంతులను దేవుడిచ్చి మన ముందు ఎందుకు నిలవబెట్టాడు? వాళ్ళకిచ్చిన వాటిని వాళ్ళు మన కొరకు పంచిపెడుతూ ఉన్నారు. మనకు కలిగిన వాటిని మనము వాళ్ళ కొరకు, చెప్పండి, వాళ్ళ కొరకు పంచిపెట్టాలి. పాలు కలిగి ఉండాలి. మాకు కలిగిన విశ్వాసములో, మాకు కలిగినటువంటి దేవుని వాక్యములో, మాకు కలిగినటువంటి విశ్వాస యాత్రలో మీరు పాలిభాగస్తులై ఉండాలని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ పరిచర్యను మీకు పరిచర్య చేస్తూ మేము మీ కొరకు ప్రయాసపడుతున్నప్పుడు మీరు కూడా అలాగే ఉండాలని ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. మేము ఎంత మీ కొరకు ప్రయాసపడుతున్నామో, ఎంతగా వాళ్ళు మీ కొరకు ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తున్నారో, అలాగే మీరు కూడా వాళ్లకు అలాగే పరిచారకులై పరిచర్య చేసి మీరు పంచిపెట్టాలి. ప్రభువు కొరకై మీరు ప్రయాస పడాలి. ఇది మన బాధ్యత. అందుకన్నాడు, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరెవరు సనుగుకోవద్దు. పరిశుద్ధులకు మీరు ఏమన్నాడు, పరిశుద్ధులు ఈ విషయంలో మీరు పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచున్నుడి. శ్రద్ధగా ఎలా ఇవ్వాలంట? శ్రద్ధగా. ఫస్ట్ సనగకుండా ఇవ్వాలంట. ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? సనగకుండా ఇవ్వాలి. సనుగుకోకూడదు. నీ ఇంటికి ఎన్నిసార్లు ఎవరు వచ్చినా నువ్వు సనుగుకోకూడదు. నువ్వు చెయ్యాలి. దేవుడు నిన్ను అట్లా పెట్టేశాడు, అంతే. నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టమును నీ కుటుంబం కొరకై నువ్వు ఖర్చు పెట్టుకో. నీవు దేవుని పని కొరకై నువ్వు నీ యొక్క పరిచర్యలో నువ్వు చేస్తూనే ఉండాలి, చెయ్యాలంతే. ఇంకా నువ్వు దాని విషయంలో నువ్వేమాత్రం ఆలోచించకూడదు. నీకు కలిగిందేదో, నీకున్నదేదో దాన్ని నువ్వు ప్రభు కొరకు నువ్వు చేస్తూనే ఉండాలి. పరిశుద్ధుల విషయం ఎందుకంటే ఇది లోకంలో ఏదో ఒకరోజు అప్పుడప్పుడు కొంతమంది అప్పుడప్పుడు కొన్ని భోజనాలు బాగా చేసి ఎవరికో పెట్టేస్తుంటారు పుణ్యం కోసం. అప్పుడప్పుడు ఎప్పుడో పండగలు వచ్చినప్పుడు కొంతమంది కొన్ని పండగలు వస్తాయి. ఆ పండగలకు వచ్చినప్పుడే వాళ్ళు కొంతమందికి అన్నాలు వండి పెట్టి పెడుతుంటారు. కొంతమంది వాళ్ళు ఎప్పుడో వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళు ఎవరెవరికో ఏదో చేస్తుంటారు. అది కాదంట. మనము ఎలా ఉండాలి అని అంటే, మనము చాలా భారమైనటువంటి బాధ్యతను మన మీద దేవుడు పెట్టాడు. మనం ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా దేవుడు పెట్టినటువంటి ఆ భారాన్ని, ఆ బాధ్యతను ప్రతి మనిషి ఈ భూమి మీద జరిగించాలి. మరి జరిగించకుండా మనలో భక్తి ఎలా ప్రారంభమవుతుంది? మనలో ఈ జరిగించకుండా భక్తి మనలో ఎలా పరిపూర్ణమవుతుంది? మీరు చెప్పండి, అవుద్దా? పరిపూర్ణం కాదు భక్తి. నువ్వు చూస్తూ ఎవరో నీ ఇంటికి వచ్చినారు ప్రభు బిడ్డలు, వాళ్ళకు నువ్వు కనీసము వాళ్ళు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి అన్నం పెట్టకపోతే నీ భక్తిలో ఎక్కడుంది? దేవుడు సంతోషించే విషయం ఎక్కడుంది చెప్పు? యాకోబు ఏమన్నాడు? ఎవడైనా సరే నీ ఇంటికి ఆకలితో వచ్చినప్పుడు ఏం చేయాలంట? చలి కాసుకుంటావా? ఇదిగో ఒక దుప్పటిస్తాను, కప్పుకొని పడుకో అనకూడదంట. అయ్యా భోజనం చేసావా? ఆకలి అవుతుందా? అయితే నీకు ఆహారం ఇస్తాను ఉండని చెప్పి వానికి ఆహారం పెట్టాలి. అంతే, నువ్వు చెయ్యాలి. ఆకలయ్యేవానికి అన్నం అన్నం పెట్టాలి. చలి కాసుకునేవానికి నువ్వు దుప్పటి ఇవ్వాలి. దాహం కొన్నవానికి నువ్వు నీళ్ళు ఇవ్వాలి. మాటలతోటి అన్నం తిన్నావా, అన్నం తింటావా అన్నట్టు, నీళ్ళు తాగుతావు అన్నట్టు, అయ్యా దుప్పటి ఇవ్వమంటావు అన్నట్టు కాదు. చలికి వణుకుతున్నాడు, దుప్పట్లు ఇవ్వాలి. అంతే. నువ్వు దుప్పటిచ్చి ఆయనను, నీ దేవుని ప్రేమను, దైవ భక్తిని నువ్వు కనబరచాలి. ఆమేన్, హల్లెలూయా. మరి అదే కదా నీ దగ్గర వాళ్ళు చూసేది. నీలో దైవభక్తి వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? ఇక్కడే చూస్తున్నారు. అవును, నువ్వు చేసిన ఈ పని ఎక్కడికో వెళ్తుంది. ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు చెప్తాడు, అయ్యా నేను పలానప్పుడు పలానా దగ్గరికి వెళ్ళాను, చాలా సమయం దాటిపోయి వెళ్ళాను, చాలా సమయంలో వెళ్ళాను, ఆకలి అయింది,
కానీ ఆ సమయంలో ఆ సహోదరి నా కొరకు భోజనం వండి ఆ టైంలో నాకు ఆకలి తీర్చింది అన్నప్పుడు నీ మంచి సత్క్రియ అక్కడ మోగిందా మోగలేదా? చేయకపోతే ఏమనుకుంటారు? అరే ప్రభు బిడ్డలే కానీ తోటి సహోదరుని ఆకలవుతుందా, భోజనం తింటావా, ఏమి ఇబ్బంది, ఈ టైంలో ఎట్లా ఉన్నావు, కనీసం పరామర్శించలేనటువంటి స్థితిలో ఉన్నారంటే అసలు ఏం క్రైస్తవులు, ఏమి దేవుని బిడ్డలు అనంటే మన ప్రభువుకు మహిమొచ్చిద్దా చెప్పండి? సో కాబట్టి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం ఎవ్వరము సనుగుకోకూడదు. రెండోది, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా చేయాలంటే శ్రద్ధ కలిగి, ఏది నీ ఇంటి పనిని నువ్వు ఎలాగైతే శ్రద్ధగా చేసుకుంటావో, నీ ఇంటి అవసరాలను ఎంత శ్రద్ధగా పనిచేసి తీర్చుకుంటావో, నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు ఎంత శ్రద్ధ కలిగి పనిచేస్తావో, నీ ఇంటికి వచ్చిన సహోదరులకు నీవు అంతే శ్రద్ధతో, ప్రేమతో, భక్తితో ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. అవునా? గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనసులో పెట్టుకోవాలి. మనకు సంబంధం లేకుండా ఉండకూడదు. చాలామంది పాస్టర్లు కొన్నిసార్లు పాపము ప్రార్థనలకు వచ్చేసి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు. ఎవరు ప్రార్థన అయిపోయినాక ఒక్కళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా భోజనం చేయమంటారా, భోజనం తినొచ్చారా, లేకపోతే కొంత సమయం వెయిట్ చేయండి అయ్యా భోజనం చేస్తాము, తినేసి వెళుదురు అనే వాళ్ళు కనబడరు. లేచారా ఇంకంతే చిక్కకుండా వెళ్ళిపోతారు. వాళ్ళని అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత దూరం నుంచి వచ్చారు, మరి మీరు భోజనం చేయలేదంటే ఈ సమయంలో మీరు ఎక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు? మీరు మరి ఈ సమయంలో మీరు మాకు పరిచర్య చేశారు, ప్రభు బిడ్డలుగా మా దగ్గరికి వచ్చారు, మరి మిమ్మల్ని పరామర్శించాల్సిన బాధ్యత, ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత, మీ యొక్క దాహమును తీర్చాలి, మీ యొక్క ఆకలి తీర్చాలి, మీకు పరిచర్య చేయాల్సిన బాధ్యత మాకున్నదా లేదా? మరి ఉన్నప్పుడు చేయాలనా లేదా? ఈరోజు అవి నేర్పట్ల సంఘాలలో పాస్టర్లు అవి చెప్పట్లేదు. చాలామంది సంఘస్థులు ఇవి నేర్చుకోవట్లా. ఏదో ఆదివారం వెళ్ళొస్తే ఇంట్లో కొంతమంది ఇంట్లో ఉండి ఏమన్నా పాస్టర్ గారు వచ్చినారంటే అయ్యగారు ఇంట్లో లేరు, అయ్యగారు పాస్టర్ గారు. కనీసము బయటికి వచ్చి మీరు ఎందుకయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు, విషయం ఏంటి మాట్లాడే వాళ్ళు కూడా లేరు. వాళ్ళు అక్కడ నిలబడేసి అన్న లోపల ఉండి ఇప్పుడు కాదులయ్యా తర్వాత రండి. ఏంటి పాస్టర్లు మీ ఇంటికి ప్రార్థన చేయడానికి వస్తే, మాట్లాడడానికి వస్తే, పరిశుద్ధులు మీ ఇంటి దగ్గరికి వస్తే ఏమనాలి? తర్వాత రాండి అని చెప్తారా? అలా బిచ్చమెత్తుకుండే వాళ్ళ మళ్ళీ ఇంకో గంట ఆగిన తర్వాత మీరు గంట కొట్టినప్పుడు వచ్చి ప్లేట్లు తీసుకొని, హాస్టల్లో పిల్లలు కదా బెల్లు కొట్టగానే అందరు తల ఒక ప్లేట్ తీసుకొని వచ్చి ఆ డబరాల ముందు నిలబడతారు. భోజనం బల్లా దగ్గర నిలబడ్డట్టు వాళ్ళు వచ్చి మన ఇంటి దగ్గర నిలబడతారు. చూడండి ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనివ్వుడి. చూసారా? ఆతిథ్యము చేయ మరొకడి. ఆతిథ్యం ఇవ్వచ్చే విషయంలో, ఆతిథ్యం చేసే విషయంలో మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోవాలి. ఏంటంట? మర్చిపోవద్దు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరు మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదు? చూడండి, దాని వలన కొందరు ఎరుగకయే. చూసారా? వాళ్ళకు తెలియకుండానే కొంతమంది దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. ఎరుగకనే వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియదు. అంటే ఎవరో వచ్చారు వాళ్ళ ఇంటికి, వస్తే వాళ్ళకు వీళ్ళు ఏమిచ్చారు? ఆతిథ్యం ఇచ్చారు. వచ్చిన వాళ్ళు దేవదూతలని తెలియదు. మన ఇంటికి దేవదూతలు వచ్చినారని మనకు తెలియదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు దేవదూతలు నీ ఇంటికి వచ్చినా ఒకటే, దేవుని సేవకులు నీ ఇంటికి వచ్చినా ఒకటే. తెలుసా మీకు? వాళ్ళని ఏమన్నారంటే దూతలు అన్నారు. దేవుని పరిచారకులు అంటే ఏమనుకున్నారు? దేవదూతల కంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని ఈరోజు ఒక దేవుని సేవకుడు, పరిశుద్ధులు కలిగి ఉన్నారు. మీరైనా అంతే. మీరు మా ఇంటికి వచ్చిన మీకు మేము ఆతిథ్యం ఇవ్వాల్సిందే. ఎందుకని? మీరు పరిశుద్ధులు, ప్రభువు చేత మీరు ఏర్పాటు చేయబడ్డారు. మా ఇంటికి ఏ పాస్టర్ ఎప్పుడు వచ్చినా భోజనం పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, పరిచర్య చేయకుండా ఏ ఒక్క వ్యక్తి వచ్చినా మేము ఎప్పుడు పంపించాం. తెలుసా మీకు? ఏ సమయంలో వచ్చినా సరే మేము ఖచ్చితంగా భోజనం తినమని చెప్పకుండా ఉండము. భోజనం తినకపోతే అప్పుడప్పుడు భోజనం చేసి
మరి వసంత ఆ సమయంలో చేసి పెట్టి మేము ఎప్పుడు ఆలోచించము. అది మా బాధ్యత, మాకు తెలుసు ఆ సంగతి. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అదృష్టం. పరిశుద్ధులకు పరిచర్య చేయడం అనేది అదృష్టం. ఎవరు వచ్చినా చూడండి, మీరు ఎప్పుడు వస్తే అందరూ కొందరు అంటారు, ఇంత ఇప్పుడు ఎందుకు పెట్టావు కట్టి అని అంటారు. ఇప్పుడు మాకెందుకు అంటారు. మేము బయట నుంచి ఎవరు వచ్చినా సరే మేము ఖచ్చితంగా వాళ్ళకి పరిచర్య చేస్తాం. ఎందుకనంటే మా పరిచర్య దేవుని దగ్గర ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మా పరిచర్య ఇక్కడ కాదు. మేము చేసే పరిచర్య, మీరు చేసిన పరిచర్య ఇక్కడ కాదు. మీరు మాకు పరిచర్య చేశారు. మేము మీ ఇళ్ళకి వచ్చినప్పుడు భోజనం పెట్టారు, పరిచర్య చేసి మమ్మల్ని ఎంతో గౌరవించి ప్రేమించారు. మీరు మాకు చేశారు, కానీ మీరు మీకు తెలియకుండానే దేవునికి చేస్తున్నారు పరిచర్య. అందుకే ప్రభు అన్నాడు, నన్ను చేర్చుకున్నవాడు మిమ్మును చేర్చుకున్నట్టే అన్నాడు. మీకు నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అని చెప్పాడు. కాబట్టి పరిచర్య చేసే విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము మరవకూడదంట. ఏమన్నాడమ్మా? ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆతిథ్యము చేయ మరవకుడి. ఎవరు వచ్చినా సరే ఆతిథ్యం చేసే విషయంలో మర్చిపోవద్దు. అన్నం పెడదాం అనుకుంటే మర్చిపోయినాం, నీళ్ళు ఇద్దాం అనుకుంటే మర్చిపోయినాం అంటుంటారు కొంతమంది. పాస్టర్లు వచ్చి కూర్చున్న తర్వాత, పాస్టర్ గారు నీళ్ళు ఇవ్వడం మర్చిపోయాను పాస్టర్ గారు అన్నట్టు. పాస్టర్ గారికి నీళ్ళు ఇచ్చావని ఎవరు అడిగితే, అమ్మ నీళ్ళు ఇవ్వడం మర్చిపోయానట. మరవకూడదు. నువ్వు మర్చేదేంటి? నీ ఇంటికి రాగానే నీకు ఆతిథ్యం గుర్తుకు రావాలి. పాస్టర్ గారు వచ్చారు, నీళ్ళు ఇవ్వాలి, ఆయనకి పరిచర్య చేయాలి. ఆయనకి ఎవరైనా ఒక మంచి విశ్వాసి, ప్రభువు నమ్ముకున్న బిడ్డలు మీ ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా సహోదరులు రాగానే మీకు ఏం గుర్తు రావాలి? నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు నల్లగారు, భోజనం చేస్తాను, కొంచెం భోజనం చేసి సెల్లంటే నిదానంగా 10 నిమిషాలు. మీరు బలవంత పెట్టాలి వాళ్ళని తినమని. వాళ్ళు మేము వెళ్తామంటారు, కానీ మీరు ఊరుకోకూడదు. చూడండి ఒకసారి ఒక మాట, ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు, ముందు 18:2 చదవండి అమ్మా. 18 చదవండి. సరే. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు మీ దాసుని దాటిపోవద్దు. మీ దాసుని దాటిపోవద్దు. మీ కటాక్షము నా మీద ఉండనివ్వండి. ఏండి ఏం చెప్పాలి? మీ కటాక్షం, మీ దయ, ఇదిగో మా కొరకు కొంత సమయం, ఒక అర్ధగంట, ఒక 1 అవర్ మా కొరకు మీ సమయాన్ని కేటాయించండి. కొంత సమయం మాతో గడపండి. కొంత సమయం మాకు ప్రార్థన చేయండి, వాక్యం అందించండి. ఈలోగా మీకు కావాల్సిన భోజనాన్ని మేము సిద్ధపరుస్తాం. కొంత సమయము. ఎందుకని? మనకు తెలియకుండానే మనము భక్తి జీవితాన్ని భూమి మీద సంపూర్ణం చేయాలంటే ఇవన్నీ జరగాలి. జరగకుండా భక్తి జీవితాన్ని, ఎందుకంటే మీరు మన పల్లెటూర్లలోకి వెళ్తే, పల్లెటూర్లలో ఏం చేస్తారు? పల్లెటూరులో కాదు, చాలా ఎక్కడైనా సరే జరిగేది ఏంటంటే, ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు చలో ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ పాస్టర్ ఉన్నాడు. చాలా చోట్ల పాస్టర్లు ఉండరు. పాస్టర్లు ఉంటే పాస్టర్ గారు వచ్చిన అతిథులను సేవ తీసుకొని పాస్టర్ గారు పరిచర్య చేస్తారు. అక్కడ అందరు ఇళ్లలో ఉండేవాళ్ళే. నేను నీకు అన్నం పెట్టాల్సిన పని లేదు, నువ్వు నాకు పెట్టాల్సిన పని లేదు. లేసి అందరూ అడవాళ్ళు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరింటి వాళ్ళు తింటారు. మరి దూర ప్రాంతముల నుంచి వచ్చినటువంటి మరి పరిశుద్ధులు సహోదరుల సంగతి ఏంటి? మరి వాళ్ళని ఎవరు పరామర్శించాలి? వాళ్ళకి ఎవరు పరిచర్య చేయాలి? మీరు ఆలోచించాలి. అంటే నేటి సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు నిజంగా దైవభక్తి చాలామందికి తేలికైపోయింది. ఈ ఆదివారం బైబిల్ పట్టుకుంటే మరలా ఆదివారం బైబిల్ పట్టుకుంటారు. ఈ ఆదివారం చర్చి దొక్కితే మళ్ళీ ఆదివారం చర్చి దొక్కుతారు. అంతే. అందువలన చాలామంది భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోలేకపోతున్నారు.
ప్రతి మనిషి భక్తి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ప్రతి మనిషి సంపూర్ణుడు కావాలి. మనం 30 ఆగిపోవడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు 60 ఆగిపోవడం ఇష్టం లేదు. నువ్వు 100 రావాలి, పరిపూర్ణుడిగా మారాలి. మనం ఇక్కడ ప్రాణము ఆత్మ విడిచిపెడితే మన ఆత్మ సరాసరి నీతిమంతుల దగ్గరికి వెళ్ళడానికి ఏ ఆటంకము మన ఆత్మకు కలగకూడదు. అలా చూసుకోవాలి. అది భక్తి జీవితం అంటే. అంతేగాని అనేకమైన శోధనల మధ్య, సమస్యల మధ్య ఏమి ఉపయోగం లేనటువంటి భక్తి, అలాంటి జీవితాన్ని మనం జీవించినంత మాత్రాన అది మనకేం ఉపయోగము కాదు. కాబట్టి ఈయన మాటలు మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రభును వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, మీరు దాటి వెళ్ళొద్దు. అయ్యలారా, మీరు దాటి వెళ్ళొద్దు, మీ దాసుని గుడారము దాటి వెళ్ళొద్దు. చూసారా, ఆయన వాళ్ళు ఇంకంత దూరం ఉండగానే ఈయన ఏం చేస్తున్నాడు? పరిగెత్తాడు వాళ్ళ దగ్గరికి. ఎంత ఆనందమో చూడాలి. పరిగెత్తాడు వాళ్ళ దగ్గరికి, వెళ్ళి వాళ్ళని పరామర్శించుకొని, రండి మీ దాసుని గుడారము దగ్గరికి రండి, రండి, రండి. ఏమండి, బలవంతం చేయాలండి. భక్తి జీవితం అంటే అదండి, బలవంతం చెయ్యాలి. పౌలు అదే మాట చెప్తాడు. బలవంతము వలన ఆయన వాళ్ళను చాలామంది బలవంతం చేశారంట. వాళ్ళను ఆ రోజుల్లో పరిచర్య చేసే విషయంలో వాళ్ళకి లుది ఏం చేసింది? వాళ్ళను పరిచర్య చేసేటప్పుడు బతిమిలాడి, నేను దైవభక్తి గలదానని మీరు నమ్మితే నా ఇంటికి రండి అని బలవంతం చేసిందని రాయబడింది వాక్యం. బలవంతం చెయ్యాలి. నువ్వు చేస్తేనే ఒక సేవకుడు నీ దగ్గర నిలబడగలుగుతాడు. లేకపోతే నీ దగ్గర ఆత్మీయత, నీ దగ్గర ఆ నీతి, నీ దేవుని బిడ్డలకు పరిచర్య చేసి ఆ మంచితనం నీలో ఉన్నట్టు ఎట్లా తెలిసింది? నువ్వు ఆయన వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వు కాముకుంటే ఆయనకు తెలియదు నీలో దైవభక్తి ఉన్నట్టు ఆయనకి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళు వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దయ్యా, మీరు కూర్చోవాలి. ఏమన్నాడు చూడండి, అబ్రహాం ఏమంటున్నాడు చూడండి. ఏమన్నాడు అమ్మ కింద అబ్రహాము? చూడొచ్చు, కింద చదివితే ఏమన్నది? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోనండి. ఏమంటున్నాడు? అలసట తీర్చుకోండి. మన దగ్గరికి వచ్చేవాళ్ళు అలసిపోయి ఉంటారు. నిజంగా చెప్పాలంటే ఎక్కడెక్కడో తిరిగి సువార్త పరిచర్య చేసి సహోదరులు ఎక్కడెక్కడో ప్రభు పనికి వెళ్ళి అలసిపోయి ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళను సేద తీర్చుకోమని చెప్పాలి. అయ్యా, కాసేపు సేద తీర్చుకోండి. ప్రయాసపడి వచ్చారు, ప్రయాసపడి ప్రభు పని చేస్తున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళారో, ఏం తిన్నారో, ఏం త్రాగారో, ఏంటో మీ పరిస్థితి ఏంటో, మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో, కాబట్టి రండి, కాసేపు మీరు కూర్చోండి. మేము ఇదిగో మీకు పరిచర్య చేయడానికి మేము సిద్ధముగా ఉన్నాము. మీరు కూర్చోండి, మీరు అలసట తీర్చుకోండి. ఏంటి, అబ్రహాముకున్నటువంటి విశ్వాసం మనకు ఉండాలా లేదా? అబ్రహాముకున్న దైవభక్తి మనకు ఉండాలా లేదా? మీరు చెప్పండి, ఉండాలా లేదా? విశ్వాసము యొక్క అడుగుజాడలు ఎవరయ్యి? అబ్రహాము. అవే మనం నడవాల్సిందంట. దైవభక్తిని, దైవ నీతిని ఎలా జరిగించాలో, దేవుణ్ణి ఎలా నమ్మాలో మనకి ఎవరి ద్వారా తెలుస్తుందమ్మా? అబ్రహాము ద్వారా. విశ్వాసులకు తండ్రి అని నువ్వు అబ్రహాము దగ్గర నువ్వు నేర్చుకుంటావు. అరే, విశ్వాసులకు తండ్రికి అబ్రహాము మారాడంటే అబ్రహాము ఎంత దైవభక్తి గలవాడో అనేది నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి నువ్వు కూడా ఆయన అడుగుజాడలో నడవడానికి నీ జీవితాన్ని నువ్వు కూడా సిద్ధం చేసుకుంటావు. మరి ఏందనుకున్నారు? మరి ఏమ్మా అర్థం అంతేనా కాదా? ఊరికనే దైవభక్తిని మనం కొనసాగించలేము. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనము ఏం చేయకూడదంటే సనగకుండా ఇవ్వాలి ఆతిథ్యము. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి. ఆతిథ్యం మర్చిపోకుండా ఇవ్వాలంట, మరవకుండా ఇవ్వాలి. అబ్రహాం వచ్చాడు, వాళ్ళని అడుగుతున్నాడు, బతిమలాడుతున్నాడు. ఉండండి అయ్యా, అలసట తీర్చుకోండి, కాళ్ళు కడుగుకొని ఇదిగో కొంత సమయం ఇక్కడ కూర్చోండి, అలసట తీర్చుకోండి మీరు. ఎందుకంట ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటున్నాడు ఆయన? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, కొంచెం ఆహారము తెప్పించదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. మనం ఆతిథ్యమిత్తే ఏమవుతుందంట? వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయంట? బలపరచబడతాయి. ఇంకొక ఊరెళ్ళి సువార్త చేయటానికి, ఇంకొక ఇంటికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పడానికి బలపరచబడతారా లేదా? బలపరచబడతారు. శక్తి కావాలి.
అందుకనే మనము ఆతిథ్యం ఇచ్చే విషయంలో దేవుని బిడ్డలు ఈరోజు క్రైస్తవుల జీవితాలలో క్రైస్తవుల దగ్గర లేవండి. పాస్టర్ గారు అక్కడికి వెళ్ళగానే నేను కొంతమందిని చూశాను. నేను ఈ మధ్య కాలంలో అంటే ఒక 2024లో కొన్ని చోట్ల చూశాను నేను. అంటే వాళ్ళు నిజంగా బజార్లో కలిసి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే బయట ఎప్పుడన్నా మనం వెళ్తే ఎక్కడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఆతిథ్యం ఇచ్చే మనసు కానీ, చేర్చుకునే మనసు కానీ, సంతోషించే మనసు కానీ, ఒక దేవుని సేవకులుగా మనం వాళ్ళ ఇంటి దగ్గర అడుగుపెట్టినందుకు వాళ్ళ హృదయాలు కానీ, వాళ్ళ మనసు కానీ ఎక్కడన్నా ఆనందపడుతున్నట్టు వాళ్ళ ముఖ లక్షణాలలో ఎక్కడ కనబడడం లేదండి. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారా అనుకుండే అనే విధంగా వాళ్ళ ముఖాలు కనబడుతున్నాయి, వాళ్ళ మనసులు కనపడుతున్నాయి, వాళ్ళ ప్రవర్తన కనపడుతుంది. కానీ అయ్యో దేవుని సేవకులు మా ఇంటికి వచ్చారంటే అది మనకి ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనండి. ఇవి ఉన్నాయా అసలు? నిజంగా ఆ మాటలు ఉన్నాయా ఈరోజు? ఏమండి, పాస్టర్లే చెప్తున్నారు ఈరోజు సంఘాలలో కొంతమంది, మన చర్చి వాళ్ళు వస్తేనే రానివ్వండి, మన డినామినేషన్ వాళ్ళు వస్తేనే రానివ్వండి, మన వాళ్ళు వస్తేనే రానివ్వండి, మిగతా వాళ్ళను రానియొద్దు. వాళ్ళు వస్తే అరే రామ్ అంటారు, అరే కృష్ణ అంటారు, జాగ్రత్త మీరు, అందుకని వాళ్ళని రానియొద్దు అన్నారు. నిజమేనా? అంటారా? ఏమంటే అంటారా? వాళ్ళు అంటారా? వాళ్ళు వచ్చి యేసు ప్రభు గురించి మాట్లాడతారా? యేసు ప్రభు పాటలు పాడతారా? యేసు ప్రభు గురించి చెబుతారా? లేకపోతే ఏమన్నా ఇంకో లోకంలో ఉన్నటువంటి అన్ని దేవతల గురించి మాట్లాడతారా, చెబుతారా? చెప్పండి. మీ ఇంటికి వచ్చిన పాస్టర్లు మీరు చెప్పండి అమ్మా, ఏమంటారు? ప్రభు మిమ్మల్ని దీవించునుగాక అన్నాడు. ఆ మాట చాలదా మీకు? దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక, మీ భవిష్యత్తును దేవుడు దీవించునుగాక, మీ పనిని దేవుడు ఆశీర్వదించునుగాక, మీ ఇంటికి అడుగుపెట్టి ప్రభువా ఈ ఇంటిని జ్ఞాపకం చేసుకోండి, ఈ ఇంటి అవసరాలు తీర్చండి, ఈ ఇంట్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, మరి దేవా నీ సన్నిధిలో నిలవబడి నిన్ను ప్రార్థన చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే నాయన స్థితిని ప్రతి బిడ్డకు దయచేయమని వచ్చిన ప్రతి మనిషిని ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేశారంట. అది నీకు చాలదా? చాలదా? ఆ ప్రార్థన చాలదా? ఆ మాట చాలదా? ఏం కావాలి నీకు? బయట అడుక్కుండేవాడు పోతే ఒక్కొక్కడికి అది కనపడి అయ్యా అమ్మా అని అంటుంటే వాళ్ళు అడుక్కుండేవాళ్ళు ఇట్లా దాన్ని పిలిచిస్తుంటారు కొంతమంది డబ్బులు. నీ ఇంటికి వచ్చిన దైవ సేవకుని, దేవుని బిడ్డలను, పరిశుద్ధులను ప్రేమతో ఆహ్వానించుకోలేని, పరిశుద్ధులకు పరిచర్య లేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఈరోజు మన హృదయాలలో ఉంది అని అంటే సాతాను మన ఆత్మలను నష్టపరచడానికి ప్రయత్నం చేయట్లేదా? మన దీవెనను సాతాను దొంగిలించట్లేదా? చెప్పండి, దొంగిలిస్తున్నాడా లేదా? అందుకే వాడిని సాతాను ఏమన్నాడు? దొంగ అన్నాడు. వాడు దొంగిలిస్తున్నాడు, వాడు దొంగ, వాడు దొంగిలిస్తున్నాడు మన దగ్గరున్న ఆశీర్వాదాలు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారు? పరిచర్య చేశారు. ఎరుగకనే వచ్చింది దేవదూతలని తెలియదు వాళ్ళకి. ఎలారా రండి అన్నారు, కొంచెం ఆహారం తినండి, మీరు సేద తీర్చుకోండి, బలం పొందుకోండి మీరు అన్నాడు. ఇది మీ దాసుని గుడారం తర్వాత వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళు ఊరకని వెళ్ళారా? వచ్చిన వాళ్ళు ఏం చేశారు? దీవించి వెళ్ళారు. ఆమేన్, హల్లెలూయా. వచ్చిన వాళ్ళు ఊరికెళ్ళాలా, దీవించి వెళ్ళారు, వెళ్ళి ఆశీర్వదించి వెళ్ళారు. సారా పరిచర్య చేసింది, వృద్ధాప్యములో ఉంది, ముసలది పాపం అయిపోయిందామా. ముసలామా ఏం చేసింది? 3 మానికల పిండి ఏం చేసిందంట? రొట్టెలు చేసిందా? ఇవాళ ఇంటికి వెళ్తే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు సరిగా. 3 మానికల పిండి ఇసిరిందంటే ఆమె వయసు ఎంత? వండి పెట్టిందంటే మామూలు విషయమా? అందుకన్నారు సారా మామూలు విషయమా? సారాను చాలా తెలియదు. సారాలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం చాలామంది స్త్రీలకు తెలియదు పాపం. సారాకున్నంత ధైర్యము ఈరోజు క్రైస్తవ స్త్రీలకు ఉండుంటే మీరు ఎంతో మందిని బాగు చేసుకునేవారు. ఈరోజు క్రైస్తవ స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? పిరికోళ్ళు, పిరికితనం ఉంది ఎక్కువ, భయం. అమ్మో వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఎవ్వడు వాడు మిమ్మల్ని అనేది, అసలు ఆడికి ఏం సంబంధం మిమ్మల్ని అంటానికి? అయ్యో మీ ఇంటి పక్కోడు ఏమన్నా, మీ ఇంటి పక్కింటి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా కొడతారా? ప్రార్థన పెడితే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు అన్నమాట. ఎవడు అనేది అసలు? ధైర్యం. సారా అబ్రహాము అన్నాడు,
ఆ ఐగుప్తు రాజు అభిమల్యకు ఇంటికి తీసుకెళ్తే వెళ్ళలేదా? నేను బాగున్నాయా, నాకు భయం వేస్తుంది అన్నదా? మన వాళ్ళని కదిలిస్తే ఇదే మాటలు, ఊరికి ఏడుపు. ఎందుకు పనికిరాని ఏడుపులు? ఎందుకు? ధైర్యం ఉండాలా, రోషం ఉండాలా. చచ్చినా బ్రతికినా ప్రభు బిడ్డగా చావాలా. ఎందుకు పిరిగితనం? ఎందుకు? నీ దగ్గర దేవుని ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉన్నది అన్నాడు. మీరు మరలా భయపడుటకు దేవుడు మీకు పిరికి ఆత్మను మీకు దేవుడు ఇవ్వలేదు. ఏ ఆత్మనిచ్చాడు మీకు? దత్తపుత్రాత్మను, స్వీకరపుత్రాత్మనిచ్చాడు. భయపడేది దేనికి భయపడాలి? తప్పు చేయటానికి భయపడాలి. తప్పు చేసినప్పుడు తలదించుకోవాలి, భయపడాలి. నీతిగా నిజాయితీగా బ్రతికేటప్పుడు భర్త అయిన నిలబడి నీకు సమాధానం చెప్పాల్సిందే. అవునా లేదా? చెప్పాల్సిందే. నిజాయితీగా బ్రతుకు, దేవుని కొరకు కష్టపడు, యథార్థంగా బ్రతుకు. దొంగతనంగా మనం భక్తి చేయాల్సిన అవసరము లేదు. ప్రభు బిడ్డవు నువ్వు. ఈ లోకానికి ప్రభు నిన్ను పంపించుకున్నాడు. ఈ లోకంలో తన పని కొరకు నిన్ను పంపించుకున్నాడు. నువ్వు నీ తండ్రి పనిని భూమి మీద చేసి, నీ తండ్రిని గణపరిచి మెప్పించి మరలా నీ తండ్రి దగ్గరికి చేరాలి. అది సారాలో ఉన్నటువంటి మంచి గొప్పతనం. అది భయపడేది కాదు. ఎక్కడికి వెళ్ళితే అక్కడికి వెళ్ళింది తెలుసా? కొంతమంది అంటారు, నేను రాలేను, నువ్వే పోయి పని చేసుకొని రాపో, నేను ఏడొచ్చాను మేము రామంటారు. కొంతమంది పని చేయడానికి వెళ్తామంటే మన ఇద్దరం వెళ్ళి పని చేసి, నేను రాలేను, అయ్యో అక్కడ నాకు ఎవరు తెలియదు గాను, నేను ఆడు ఉండేదాన్ని, నేను ఉండలేను, నువ్వు పోయి పని చేసుకొని రాపో, నేను ఉంటాయి గాను, ఎట్నా కట్టో ఏడో అని అంటారు. ఏడెందుకు నువ్వు? ఏడెందుకు? సైతాన్ శోధనలో పట్టాలిగా. భర్త రమ్మంటే వెళ్ళిపోవడమే, ఆలోచించకూడదు అంతే. భర్త నువ్వు ఉండు, నేను వెళ్ళి పని చూసుకొని వస్తాను అంటే ఉండటమే. భర్త రమ్మంటే ఎమ్మడబడి వెళ్ళిపోవడమే. నీకు అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి, ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్ళాలంతే. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. దైవభక్తి విషయంలో ఎంత జాగ్రత్త, ఎంత భక్తిని, ఎంత రోషాన్ని కనబరచాలి. అంతేగాని పిరికితనం ఎప్పుడు పనికిరాదు, మంచిది కాదు. ఎందుకు భయపడేది? దానికి కష్టపడి పని చేస్తున్నావు. నీకన్నా వర్క్ తిండి పెడుతున్నారా? ఇంట్లో వర్క్ని తిండి పెడుతున్నారా? బట్టలు ఉతుకుతున్నావు, అన్నం వండుతున్నావు, 2 రోజులు వండుకోండు, ఆడ పెట్టు, బట్టలు ఉతుకుండా ఆడ గొడవ పెడితే 2 రోజులు మొత్తం ఆడ పెట్టి అప్పుడు ఉతికితే అర్థమవుద్ది ఆయనకి. అప్పుడు తెలిసిద్ది. మొత్తం పని చేసి నీ పని నువ్వు చేస్తున్నావు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నావు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అందుకన్నాడు, ఒకరినొకరు సన్మానించుకోవాలి, గౌరవించుకోవాలి. కానీ ఒకరి మీద ఒకళ్ళ ఆధిపత్యం చూపించడానికో, పురుషాధిపత్యమును కనబరచడానికో పిచ్చి పనులు చేయకూడదు. నేను కూడా అప్పుడప్పుడు నాకు కోపం వచ్చి నేను ఎట్లా ఆలోచించుకుంటాను, కరెక్ట్ కాదు. దేవుని పనికి వచ్చాం భూమి మీద. మనకెంత దేవుడు భూమి మీద అధికారం ఇచ్చారో వాళ్ళకి అంత అధికారం ఉంటుంది. వాళ్ళ మాటలు మనం వినాలి, వాళ్ళ మాటలు మనం గౌరవించాలి. తప్పదు. ఎవరైనా, పురుషుడైనా స్త్రీలైనా, ఎవరికి వాళ్ళే. మనం ఆలోచించుకుంటేనే భూమి మీద మనకు ఒక మంచి కుటుంబం ఏర్పడుతుంది. అంతేగాని నేను చెప్పిందే చేయాలి, నేను గీసిందే గీతాను, గీత దాటావు అనుకోండి, ఇంకంతే నిన్ను అడవికి పంపిస్తాను అన్నావు అనుకోండి, అంతే కదా. గీత దాటితే అడవికి వెళ్ళిపోయింది. మరి అట్లాగనే గీత దాటినందుకు అడవికి పంపించినట్టు అవుద్దా? మనం అంటే ఆగుద్దా? చేసే పనిలో నిజాయితీ ఉండాలి, మాటల్లో నీతి ఉండాలి. అప్పుడు మనం ఏం చేసినా నీ భర్త కూడా నిన్ను గౌరవిస్తాడు. అందుకని అన్నాడు, పురుషులు మీ సత్క్రియలు చూసి, నీ మాట తీరు చూసి మనం కూడా వివేకంతో, స్త్రీలు కూడా వివేకంతో నడుచుకోవాలి. భర్తల పట్ల కూడా ఎక్కడ ఎలా మాట్లాడాలో, అక్కడ ఏం చేయాలో అది అంతవరకు. అనవసరమైనటువంటి చీటికి మాటికి శోధనలు తెచ్చిపెట్టుకోకూడదు. స్త్రీలైనా కూడా అవసరమేముంది? తెచ్చిపెట్టుకొని అవసరమైనటువంటి గొడవలు, సమస్యలు తెచ్చిపెట్టుకొని ఇంటిని బాధపరచుకునే అవసరం ఏమిటి? కొంతమంది స్త్రీలు అలా ఉండటం వలన పురుషులు వాళ్ళను కనీసం లక్ష్య పెట్టకుండా వదిలేస్తారు. కొంతమంది చీటికి మాటికి గొడవలు పడుతుంటారు, చీటికి మాటికి అనుమానం పడుతుంటారు, చీటికి మాటికి ప్రతి చిన్నదానికి వాళ్ళ మీద రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. అందుకని వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు వీళ్ళని పట్టించుకోరు. ఎందుకంటే ఈమె దేవుణ్ణి నమ్ముకున్నది, ఈమె గుణం నాకు తెలుసులే, ఈమె ఎట్లా మాట్లాడిద్దో, ఎలా చేసిద్దని వాళ్ళు మనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా మనల్ని వదిలేస్తారు. వదిలేయటం అంటే పట్టించుకోరు, రెస్పెక్ట్ ఇవ్వరు మనకి.
అదే నువ్వు దైవభక్తిని సరిగా కొనసాగించు, ఎలా ఉంటుందో. అందుకే అయ్యలారా, ఆ ఇంటికి రాగానే ఆయన అన్నాడు ఆతిథ్యం ఇచ్చాడు. అందుకన్నాడు కొందరు ఎరుగకనే దేవదూతలకు ఏం చేశారంట, ఆతిథ్యం ఇచ్చారు. ఇవ్వాలంతే. ఎవరు వచ్చినా నీ ఇంటికి నువ్వు ఆతిథ్యమి, నీకున్నదే పెట్టు అన్నము, ఉన్నదే చెయ్యి. నువ్వు ఎక్కడికన్నా వెళ్తే నీకు అదే చెయ్యి. ఎరుగుకు ఆతిథ్యం ఇచ్చినారు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట చూడండి, చివరిగా ప్రార్థన చేసుకుందాం. 25వ అధ్యాయము 34 వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిరి, చెరసాలలో ఉంటిని, నేను చూడవచ్చితిరి, నా ఎద్దుకు వచ్చితిరి. చదువు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొంటివి, ఆకలి కూడా ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరవాసివై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పు తిని. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేసితిరి. చూసారా, ఎవరికి చేశారంట? సహోదరులకు. ఎవరికి చేశారు? పరిశుద్ధులు. ఇక్కడ కుడివైపు ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? కుడివైపు ఉన్న వాళ్ళు ఎవరు మీరు చెప్పండి? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు కుడివైపు ఉన్నవాళ్ళు. ఆకలి కొన్నోడికి అన్నం పెట్టినోళ్ళు, బట్టలు లేనోనికి బట్టలు ఇచ్చినోళ్ళు. చూడండి, రోగి అయి ఉంటే చూడడానికి వచ్చిన వాళ్ళు. ఎవరిల్లు? పరిశుద్ధులు. భూమి మీద ప్రభువు కొరకై, ప్రభు పని కొరకై, దేవుని మహిమ నిమిత్తము జీవించిన వాళ్ళు. మీరు భూమి మీద ఎవరికి పరలోక రాజ్యంలో ప్రవేశించని ఏ ఒక్క వ్యక్తికి మీరు ఎప్పుడు పరిచర్య చేసినా ఆ పరిచర్య మీకు వ్యర్థమే తప్ప దాని వలన మీకు ఉపయోగమేమీ లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించే వ్యక్తి, పరిచర్య చేసే వ్యక్తికి, పరలోక రాజ్యంలో ప్రవేశించే వ్యక్తులకు ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వండి. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు? నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్పిన యేసు ప్రభు మాటను నమ్మి యేసు ప్రభును చేర్చుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు సంఘములో చేర్చబడి ఆరాధించే పరిశుద్ధులు వాళ్ళే పరలోక రాజ్య వారసులు. వాళ్ళకు చెయ్యండి. వాళ్ళు అన్నదమ్ములు అనుకోండి, వాళ్ళు అక్క చెల్లెలు అనుకోండి, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళను చేర్చుకోండి, వాళ్ళకు పరిచయం చేయండి. అప్పుడు ఏమవుద్ది చెప్పండి? అప్పుడు ఏమవుద్ది? అప్పుడు ప్రతిఫలము ప్రభు వచ్చినప్పుడు మీకు ఇస్తాడు. చెప్పండి, ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వడం మంచిదంటారా కాదంటారా? మంచిది. ఎలా ఇవ్వాలంట? సనగకుండా ఇవ్వాలి. రెండోది,
శ్రద్ధతో ఇవ్వాలి. ఎందుకంటే అది పరలోకములో నీ కొరకు ఎదురు చూస్తుంది నీ కొరకు. అందుకే మర్చిపోవద్దు, పరిచర్య చెయ్యి, ఉన్నదే పెట్టు. గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినది ఎక్కడికి పోదు. ఆతిథ్యం చేయడంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరము లేదు. నువ్వు బంగారం పెడితేనే తింటారనుకో. ఇంట్లో ఈరోజు పచ్చడితో అన్నం పెడితే ఏమనుకుంటారో, మటన్ లేదు, చికెన్ లేదు, ఇవన్నీ వద్దు. ఇవి చేయటానికి ఆటంకాలు. ఇవన్నీ అన్నం పెట్టడానికి ఆటంకం, పరిచర్య చేయడానికి ఆటంకం. నీకున్నది, అందుకు ప్రభు అన్నాడు, మీకు ఉన్నది. ప్రభు వాళ్ళు పంపించినప్పుడు చెప్పాడు, వాళ్ళు ఇచ్చినది తీసుకోండి, వాళ్ళు పెట్టినది తినండి, భుజించండి అని చెప్పాడు. వాళ్ళని దీవించండి అని చెప్పాడు. ఆ దీవెన వాళ్ళకు వస్తుంది. అది గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలుగా ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వండి. ఏం అవసరం, ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు, చెయ్యండి. లోకంలో తిని వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది వస్తారు. అంతమందికి నువ్వు ఎన్ని చేసిన ఉపయోగం ఏమీ లేదు. ధనవంతులకు మీరు చేసినా, ఆకలి లేని వాడికి నువ్వు అన్నం పెట్టినా అది ఉపయోగమేమీ లేదు. ఆయన అన్నాడు, ఆకలి కొన్నవాడికి అన్నం పెడితే వాడు కడుపు నిండా తింటాడు. వాడు ఆకలి కొన్నవాడికి అన్నం పెడితే, ఆకలి లేని వాడికి నువ్వు విలువైన ఆహారం పెట్టి ఏం చేస్తాడంటే వాడు తొక్కి పడేస్తాడు. అంత తినేసి మిగతా అదంతా వదిలేసి వెళ్ళిపోతాడు. అది ఆకలి కొన్నవాడికి పెడితే కడుపు నిండా తింటాడు, అంతా తినేస్తాడు. అందుకని తిన్నానన్నోడికి పెట్టద్దు, తినలేని వానికి లేని వానికి పెట్టండి. అది మనకు ఆశ్చర్యం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.